అంతకుముందు కొట్టాల గ్రామ రైతులతో మంత్రి హరీష్ రావు మాటామంతి నిర్వహించారు. సింగూరు జలాలతో పంటలు సాగు చేస్తున్న రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏం చేసినావు ఇంతకాలం? సంగారెడ్డి హైదరాబాద్లో పోయి ఏదో కూలి పని చేసుకొని బతికేదాం సార్. మేస్త్రి చేతి కింద మేస్త్రి కింద పని చేస్తాం సంగారెడ్డిలో కానీ హైదరాబాద్ లో కానీ. ఇప్పుడు ఇక్కడనే పొలం నాటేసుకొని ఇక్కడనే ఉంటాం సార్. ఎంత పొలం నీకు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు నాట్లు పడ్డది ఈసారి? వేసినాం. 2 ఎకరాలు. ఎంత పంట పెట్టినావు? 2 ఎకరాలు వేసిన ఇంకా కోతకు వచ్చింది సార్. కోయలేము, ఇప్పుడు కోయాలి. మరి పంట పెట్టడానికి పెట్టుబడులు ఏడ తెచ్చినావు? అప్పు ఏదో సావుకారు దగ్గర తీసుకొని రావాలి సార్. సావుకారు దగ్గర తెచ్చినావు. ఎంత మిత్తికి తెచ్చినావు? 3 రూపాయలు. 3 రూపాయలు మెత్తికి తెచ్చి 2 ఎకరాలు నాటేసినావు. అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ఏమన్నాడంటే, వచ్చే సంవత్సరంకి వెళ్ళి సావుకారు దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు మీకు ఇస్తాం. ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు మే నెలలోనే 8,000 రూపాయలు నీకు ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇక మళ్ళా తాపకి ఏంటంటే ఆ 8,000తో నువ్వు దుక్కి దున్నుకోవాలి, ఇత్తనం తెచ్చుకోవాలి, వేసుకోవాలి. అంటే ఇక సావుకారు దగ్గర పోయి 3 రూపాయలకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీళ్లు రావడం సంతోషమేనా సదాశివరెడ్డి గారు? సంతోషమే సార్. నువ్వు ఎన్ని ఎకరాలు నాటేసినావే బాపు? నేనా సార్? 6.5. 6.5. నీకు 6.5నే ఉందావే? ఉన్నది 6.5. 6.5 ఉంటే 6.5 ఏం లేకుండా నాట్లు వేసినావు. కోత సార్ 24 గుంటలు మీరు దిగిన జాగ్రత్త ఉన్నది. ఈయన రోడ్కే ఉందా? కోసినావే? కోయలేదు ఇంకా. ఎప్పుడు పెట్టుకున్నావే? ఇంకా వారం రోజులు. యాసంగి పంట ఇంతగానం నాట్లు పడ్డా ఎప్పుడన్నా ఇట్లా నీళ్ళు వచ్చి? లేదు సార్, ఫస్ట్ టైం. మీరు అన్నట్టు అప్పుడే అలగెళ్ళింది. మళ్ళీ ఈసారి ఫస్ట్ టైం చూడాలి. మంచి పంట పండినట్టే కదా. అంతే. ఇది ఇట్లా 2 పంటలకు మీకు నీళ్ళు ఇచ్చి ఎకరానికి 4,000 ఇస్తే రైతు సంతోషంగా ఉంటాడే సదాశివరెడ్డి సార్? సంతోషం సార్. 4-5 ఏళ్ళు నేను హైదరాబాద్ పోయినా సార్. ఏం చేసినావు హైదరాబాద్ పోయి? కూరగాయలు అమ్మినావు. కూరగాయలు అమ్మినావు? ఏడమ్మినావు? లింగంపల్లి సార్. బిహెచ్ఎల్ గేట్ కాడ లింగంపల్లి కూరగాయలు అమ్మి బతికినావు 4 ఏళ్ళు. ఇప్పుడు వచ్చినావు ఇక మళ్ళా? అవును సార్. నా 5 నీళ్ళు వచ్చినాయి. వచ్చినావా? వచ్చినాయి. మన భూమి మనం సాగు చేసుకున్నాం అన్నట్టు వచ్చినావు. ఇక్కడ ఉంటున్నాం సార్. ఇప్పుడు 2 ఎకరాలు నాటు పడ్డది. మళ్ళీ వానాకాలం తయారైతావా? కానా తయారు. ఏమేస్తావు వానాకాలం? ఏమేస్తావు? తాపిగా మన పుష్కల మనకు తాపి అంటే 2 పంటలు అన్నట్ట.